పైన అనవసరంగా ఎవరికి అధికారం అవ్వద్దు. నీ గుట్టు తెలియాల్సింది దేవునికి మాత్రమే, నీ స్థితి ఎరగాల్సింది దేవునికి మాత్రమే. దేవుని దగ్గర చెప్పుకో, బాగు చేస్తాడు. మనుషుల దగ్గర చెప్పొద్దు, ఏమి చేయలేరు. కానీ నిజమైన స్నేహము, నువ్వు ఏమనుకున్నా సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నువ్వు నా స్నేహితురాలు కాబట్టి, ఐ విల్ నాట్ కాంప్రమైజ్ ఇన్ దిస్, ఐ విల్ టెల్ వాట్ ఈస్ ద ట్రూత్. కంటి పాపలాగా నిన్ను కాస్తా, నా కంటి పాపలా. నిన్ను ముట్టినోడు నన్ను ముట్టినట్టు అంతగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఏం చేయరు, పొల్ల కూడా కదపరు నీ కొరకు, పెద్ద డైలాగులు కొడతారు. కానీ నీ కొరకు అన్నీ చేసి ముగించినాడు, ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాడు. వాక్యం అనేక సార్లు ఆయన చెప్పుకుంటూ వచ్చాడండి, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నిన్ను విడివక ఎడబాయక నిత్యం నీ తోడు ఉంటాను. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, నా తండ్రి నన్ను ప్రేమించేలాగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఆయన ఎందుకు నిలిచి ఉండి ఆయన ఎందుకు ఫలిస్తానికి నువ్వు ఆశపడినట్లయితే, నిన్ను కత్తిరించిన దేవుడు ఇదిగో కత్తిరించా ఎదుగుతానికి, ఫలిస్తానికి. కానీ నువ్వు ఫలించినట్లుగా ఇదిగో నెక్స్ట్ నీ ఆశ ఏంటి అడుగు, నీ కోరిక ఏంటి అడుగు. ఎందుకంటే నీకు చేస్తానో నువ్వు ఫలించాలి. లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. ఈరోజు లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అంటే సింపుల్ మాట చెప్తాను, నిజంగా మాట చెప్తా. రోడ్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ప్రేమిస్తారంట, సొంత తల్లిదండ్రులను ప్రేమించారంట. దేవుడు నీకు ఇచ్చిన వారి గురించి నువ్వు లెక్క చెప్పాలి, జాగ్రత్త. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రేమ శ్రేష్టమైనది, మూడు తగినట్టుగా మారేది కాదు. అందుకని దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అన్న మాట చెప్తున్నావు.